Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వారు ఎక్కడ అనే దానిపై మాకు ఇంకా చెప్పలేదు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనే విషయంపై మాకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పినప్పుడు దే డిడ్ంట్ టెల్ us at as to where. దే డిడ్ంట్ టెల్ us at as to where. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఈ సమయానికి పనిలో ఉండాలి. అతడు ఈ సమయానికి తప్పకుండా పనిలో ఉండాలి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో he should be at work by this time. he should be at work by this time. అతడి సమయానికి తప్పకుండా పనిలో ఉండాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను ఏమైనా పండ్లు ఉన్నాయేమో అని చెట్టుపైకి చూశాడు. అతను చెట్టుకి పండ్లు ఉన్నాయో లేదో అని చెట్టు వైపు చూశాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో he looked up at the tree if there were any fruits. he looked up at the tree if there were any fruits. నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు సెలవు. ఈరోజు మాకు సెలవు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో టుడే ఈజ్ హాలిడే. టుడే ఈజ్ హాలిడే. నేను అలసిపోయాను. నేను అలసిపోయాను అని చెప్పినప్పుడు ఐ ఆమ్ టైర్డ్. ఐ ఆమ్ టైర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను బాగున్నాను. నేను బాగున్నాను అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఫైన్. ఐ ఆమ్ ఫైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ముందు చూడు. ముందుకి చూడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లుక్ ఎ హెడ్. లుక్ ఎ హెడ్. ముందుకు చూడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ అలానా. ఓహో అవునా, అలానా అని అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ దట్ సో. ఈజ్ దట్ సో. ఓకే, అలానా. నెక్స్ట్ వన్ ఈస్ అర్థమైందా. నీకు నేను చెప్పిన విషయం అర్థమైందా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో గాట్ ఇట్. యు గాట్ దట్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది పని చేస్తుంది. ఈ వస్తువు పని చేస్తుంది అని అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దిస్ వర్క్స్. దిస్ వర్క్స్. ఇది పని చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు వెళ్తారా. మీరు ఆ ప్లేస్కి వెళ్తారా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో విల్ యు గో. విల్ యు గో దేర్. మీరు అక్కడికి వెళ్తారా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ శాంతించు. నువ్వు కొంచెం శాంతించు. కోపంలో ఉన్నావు కదా, కొంచెం శాంతపడు అని అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో కామ్ డౌన్. ప్లీజ్ కామ్ డౌన్ అంటుంటాం కదా. నెక్స్ట్ వన్ ఈజ్ నీళ్ళు తాగావా. నువ్వు నీళ్ళు తాగావా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ డ్రింక్ వాటర్. డిడ్ యూ డ్రింక్ వాటర్. నెక్స్ట్ వన్ ఈజ్ స్నానం చేసావా. నువ్వు స్నానం చేసావా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ టేక్ యువర్ బాత్. డిడ్ యూ టేక్ యువర్ బాత్. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను నమ్ము. ప్లీజ్ నన్ను నమ్మండి అని అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో బిలీవ్ మీ. ప్లీజ్ బిలీవ్ మీ. నన్ను నమ్మండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వదిలేయ్. ఆ టాపిక్ని వదిలేసేయ్ అని అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లీవ్ ఇట్. ప్లీజ్ లీవ్ ఇట్. ఓకే అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ అరవకు. ప్లీజ్ అరవవద్దు. మీరు అరవకండి అని చెప్పినప్పుడు డోంట్ షౌట్. ప్లీజ్ డోంట్ షౌట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తిట్టకు. నన్ను తిట్టవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ అబ్యూజ్. డోంట్ అబ్యూజ్ మీ. నన్ను తిట్టవద్దు. నెక్స్ట్ వన్ ఈజ్ అరవకు. అరవకు. డోంట్ షౌట్. అరవద్దు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒప్పుకుంటాను. నేను ఒప్పుకుంటాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ అగ్రీ. ఐ అగ్రీ. నేను ఒప్పుకుంటాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కూర్చోండి. కూర్చోండి. వచ్చి కూర్చోండి అని చెప్తుంటాం కదా, బీ సీటెడ్. బీ సీటెడ్. వచ్చి కూర్చోండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ బేరం ఆడవద్దు.
మీరు షాప్కి వెళ్ళినప్పుడు కూడా బేరం ఆడతారు కదా, బేరం ఆడవద్దు అని చెప్పినప్పుడు డోంట్ బార్గెయిన్. డోంట్ బార్గెయిన్. ఎవరి కోసం, ఎవరి కోసం అని చెప్పినప్పుడు ఫర్ హూమ్. ఫర్ హూమ్, ఎవరి కోసం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను కూడా వస్తాను, నేను కూడా తింటాను అని చెప్పినప్పుడు మీ టూ. మీ టూ అని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మెలకువతో ఉండు. మెలకువతో ఉండు అని చెప్పినప్పుడు స్టే అవేక్. స్టే అవేక్. అవేక్ అంటే మెలకువ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని అంటించు. దీన్ని అంటించు అని చెప్పినప్పుడు అటాచ్ ఇట్. అటాచ్ ఇట్. అటాచ్ అంటించడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని తీసుకో, ఈ వస్తువుని తీసుకోండి అంటుంటాం కదా, టేక్ ఇట్. టేక్ ఇట్, దీన్ని తీసుకో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మాట్లాడు. మీరు మాట్లాడండి అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో స్పీకప్. స్పీకప్, మాట్లాడండి, మాట్లాడు. ఓకే, పర్వాలేదు. పర్వాలేదు అని చెప్పినప్పుడు ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే, పర్వాలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతని దగ్గర పెట్టడానికి ఏమీ లేదు. అతని దగ్గర మనకి తినడానికి పెట్టడానికి ఏమీ లేదు అని చెప్పినప్పుడు హీ హ్యాడ్ నథింగ్ టు ఫీడ్. హీ హ్యాడ్ నథింగ్ టు ఫీడ్. అతని దగ్గర తినడానికి పెట్టడానికి ఏమీ లేదు అని అర్థం. వీలైనన్ని. వీలైనన్ని మీరు తీసుకొని రండి అని చెప్తుంటాం కదా, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, వీలైనన్ని తీసుకొని రండి అని అర్థం. నేను దేవి అంత ఫాస్ట్గా తినలేను. నేను దేవి అంత ఫాస్ట్గా తినలేను అని చెప్పినప్పుడు ఐ కాంట్ ఈట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దేవి. ఐ కాంట్ ఈట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దేవి. అతను గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్నాడు. అతను గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు హీ కెప్ట్ ఆన్ రైడింగ్ ఆన్ ది హార్స్. హీ కెప్ట్ ఆన్ రైడింగ్ ఆన్ ది హార్స్. చాలాసేపు నడిచిన తర్వాత. చాలాసేపు నడిచిన తర్వాత మేము ఈ ప్లేస్కి చేరుకున్నాము అని చెప్తుంటాం కదా, ఆ సందర్భంలో ఆఫ్టర్ లాంగ్ టైం వాకింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం వాకింగ్, చాలాసేపు నడిచిన తర్వాత. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అదే విధముగా. అదే విధంగా చెయ్యండి పనిని అని చెప్తుంటాం కదా, ఇన్ ద సేమ్ వే. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా చెయ్యండి. అతనిని లోపలికి తీసుకురా. అతనిని లోపలికి తీసుకొని రండి అని చెప్పినప్పుడు బ్రింగ్ హిమ్ ఇన్. బ్రింగ్ హిమ్ ఇన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నమ్ము నమ్మకపో. నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో బిలీవ్ ఇట్ ఆర్ నాట్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నమ్ము నమ్మకపో. అలాగని కాదు. అలాగని కాదు అని చెప్పినప్పుడు నాట్ లైక్ దట్. నాట్ లైక్ దట్, అలాగని కాదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అక్కడికే వస్తున్నాను. నేను అక్కడికే, ఆ ప్లేస్కే వస్తున్నాను అని చెప్పినప్పుడు ఐ యామ్ కమింగ్ రైట్ దేర్. ఐ యామ్ కమింగ్ రైట్ దేర్. ఓకే, మర్యాదగా మాట్లాడు. మీరు మర్యాదగా మాట్లాడండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో టాక్ పొలైట్లీ. టాక్ పొలైట్లీ, గౌరవంగా, మర్యాదగా మాట్లాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అనే సందర్భంలో యాజ్ ఫర్ యాజ్ ఐ నో. యాజ్ ఫర్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.